కాన్ బ్రీత్ అని ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు. అంటే ఎందుకు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఎవరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అంటే ఈ సినిమాలు చూస్తుంటే నాకు అనిపించింది, పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. దీని విష సంస్కృతి అనాలా, లేదంటే ఇది మనం దేని వెనకాల పరిగెడుతున్నాం? చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల, లేదా నిజంగా జ్ఞానం వెనకాల? జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి ఎందుకు పరిగెత్తాలి మనం? ఆ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది సార్. సో అంటే యాక్చువల్గా జ్ఞానం మనకి ఆనందాన్ని ఇవ్వాలి. ఇంత నొప్పి ఎందుకు ఇస్తుంది? ఇంత బాధను ఎందుకు ఇస్తుంది? మన కన్న వాళ్ళకి ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చి, బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్, 3000 చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్కి మేము 9 పిల్లలం, ఆయన చదివించలేను అన్నాడు. సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారో లేదా నేను తేలిగ్గా తీసుకున్నానో తెలియదు, కానీ దాన్ని పెద్ద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుకోరానంటే నేను బీఎస్సీ చదివేశాను. కానీ అంటే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అప్పుడున్నంత తేలిగ్గా సమాజం ఎందుకు లేదు? ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా ఎందుకు లేరు? ఎందుకంత సుఖంగా లేరు? ఎందుకంత బరువుగా ఉన్నారు? అంటే మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద. ఇందులో పెట్టారు చూసారా, నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా అని చెప్పి మదరు, ముద్ద తిను, నువ్వు చదువుకో, అన్నం మాత్రం నేను కలిపి పెడతాను, అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద? అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఎందుకు వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు ఈ సినిమా. అదొకటి చెప్పాలనిపించింది, అందుకని మళ్ళీ తీసుకున్నాను. థ్యాంక్ యూ.